Hello Mama, welcome back to the channel Review Ready. Here is the another review of the film Ghati. మామ ఈ ఘాటీ ఫిలిం స్టార్ట్ చేయడమే ఘాటీల యొక్క లైఫ్ స్టైల్తో స్టార్ట్ చేస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఘాటీలు ఎవరంటే ఈ గంజా ఆకులు కూలి పనికి పోతారు కదా, దాన్ని కోసుకురావడం, స్మగ్లింగ్ చేయడం, వీళ్ళని ఘాటీలు అంటారు. సో ద స్టోరీ వచ్చేసరికి వీళ్ళు అనుష్క అండ్ అనుష్క లవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఘాటీలే. సో వీళ్ళు డీలర్స్ ఉంటారు కదా, ఈ గంజాయిని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఆపోజిట్ గా వీళ్ళే డీలర్షిప్ చేయడం స్టార్ట్ చేస్తారు. దానివల్ల వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్, దాని తర్వాత ఎలా ఉంటుంది అనేది మూవీ అనమాట. కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్, ట్రూగా చెప్తాను మామ, ఇట్స్ నాకు ల్యాగ్ అనిపించింది. లవ్ స్టోరీ అది ఇది కొద్దిగా నాకు ల్యాగ్ అనిపించింది. అండ్ ఇంటర్వెల్ వచ్చేసి ఇట్స్ ఏ ఎమోషనల్ ఇంటర్వెల్. అండ్ నీకు ఇంటర్వెల్ బ్లాక్ చూసేటప్పుడు నీకు కోపం వస్తుంది. అలాగే అరే ఎలాగైనా దీనికి రివెంజ్ తీర్చుకోవాలా అనే ఎమోషన్ నీలో క్రియేట్ చేస్తుంది ఆ ఇంటర్వెల్ బ్లాక్. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్, ఇట్స్ ట్రూలీ అనుష్క స్క్రీన్ ప్రెజెంట్ మామ. ఈ మూవీలో అనుష్క నేమ్ వచ్చేసి శీలావతి, మొత్తం శీలావతి కనబడుతుంది సెకండ్ హాఫ్ మొత్తం. ఎలా ఉంటుందంటే శీలావతి పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో అమ్మోరు తాండవం ఆడినట్టు, సీతమ్మ వారు లంకా దహనం చేసినట్టు ఉంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే, ఇంకోరి గురించి మనం కరెక్ట్గా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఒకరు ఉన్నారు ఈ మూవీలో. అతనే 30/21లో మీకు హీరో క్యారెక్టర్ చేశారు కదా, ఆయన చైతన్యరావు. వండర్ఫుల్ బై, అసలు కంప్లీట్ చేంజ్ ఎవరు, విలన్గా ఇర్రగ తీసేశాడు అసలు. నాకైతే ఒకటే చెప్పాలనిపిస్తుంది, టీఎఫ్ఐకి కొత్త విలన్ వచ్చాడని చెప్పండి అన్నట్టు ఉంటుంది ఆయన పర్ఫార్మెన్స్. మీరు కావాలంటే చూసుకోవచ్చు, ఆల్రెడీ మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వస్తూ ఉంటాయి. అసలు చాలా బాగా యాక్ట్ చేశాడు ఆయన విలన్ రోల్. హీ జస్టిఫైడ్ ఫర్ విలన్ రోల్. అండ్ మూవీ అయితే కొద్దిగా ల్యాగ్ ఉంది, సెకండ్ హాఫ్ ఓకే పర్లేదు బాగుంది. మీరైతే సాటిస్ఫై అయితే బయటకు వస్తారు బాగుందని. వన్ టైం వాచబుల్, ఈ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్. అండ్ మూవీ ప్లస్ పాయింట్స్ వచ్చేసి విజువల్స్ మామ, ఇట్స్ ఎ గ్రేట్ విజువల్స్. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా టూ గుడ్ ఉంది, ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు ఆ ఫైట్ సీక్వెన్స్ అప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నీకు ఆ హై ఫీలింగ్ అనేది డెఫినెట్లీ వస్తుంది. చాలా బాగుంది మ్యూజిక్ మాత్రం. అండ్ విజువల్స్ అసలు సూపర్గా ఉన్నాయి, అన్ని ఒరిజినల్ లొకేషన్స్లో తీసినవి. అదొక డిఫరెంట్ వరల్డ్ ఉన్నట్టు ఉంటుంది మీకు చూసేటప్పుడు. ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. వన్ టైం వాచబుల్, మీరు ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. బాగుందనే ఫీలింగ్ అయితే ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా ల్యాగ్ ఉంది. రేటింగ్ ముందు వీడియోలో ఇచ్చినట్టే విజిల్ వేస్తాను, కౌంట్ చేసుకొని మీరే రేటింగ్ చూసుకోండి.